అల్హమ్దులిల్లా ఈరోజు ఈదుల్ అద్హా. ఈద్ అంటే ఏంటి అని అంటే సంతోషంతో మళ్ళీ మళ్ళీ జరుపుకునేటువంటి పండుగ. అజ్హా అంటే ఏంటి? అజ్హా అంటే త్యాగం చేయటం, కుర్బానీ ఇవ్వటం అని అంటారు. మొత్తంగా దీనిని త్యాగాల పండుగ అని అంటారు అన్నమాట. త్యాగాల పండుగని సాధారణంగా ఏమని పిలుస్తారు? అందరూ బక్రీద్ అని పిలుస్తారు. ఈ బక్రీద్ పండుగ, ఈ ఈదుల్ అదహా త్యాగాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అని అంటే మనందరికీ తెలుసు. ఖలీలుల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగానికి గుర్తుగా మరియు ఆయన యొక్క సున్నత్ని జీవింపజేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి ద్వారా మనందరం కూడా ఈ ఈదుల్ అదహా నాడు ఈ యొక్క పూర్తి ఇండియాలో దాదాపు 200 మిలియన్ల ముస్లింలు, అంటే 20 కోట్ల ముస్లింలందరూ కూడా ఏం చేస్తారు? తమ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా కూడా అల్లాహ్ యొక్క మార్గంలో కుర్బానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు జంతువులను ఈ యొక్క ఈదుల్ అదహా రోజు. కుర్బానీ అంటే ఏంటి? కుర్బానీ అంటే కుర్బ అనేటువంటి పదం నుండి వచ్చింది. అల్లాహ్ కోసం, అల్లాహ్ పేరు మీద ఏదైనా జంతువుని బలికి ఇవ్వటాన్ని కుర్బానీ అని అంటారు అన్నమాట. అయితే సోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మనం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క కుమారుడు, ఆయన యొక్క కుటుంబం చేసినటువంటి అమితమైనటువంటి అచంచలమైనటువంటి వాళ్ళు కనపరిచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసానికి గుర్తుగా మనం ఈరోజు ఈ ఈదుల్ అదహా పండుగని మనం చేసుకుంటున్నాం. ఈ ఈదుల్ అదహా నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆదేశించాడు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకి ఆదేశించారు. ఏమిటి? కుర్బానీ చెయ్యాలి. కుర్బానీ చేయడం ఎందుకు అని అంటే అల్లాహ్కు అత్యంత ఇష్టమైనటువంటి దాసుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి గుర్తుగా ఆయన చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ నేడు కుర్బానీ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్కి అత్యంత ప్రియమైనటువంటి దాసుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్నేహితుడిగా చేసుకోవడం జరిగింది. ఖలీలుల్లా వత్తఖదల్లాహు ఇబ్రాహీమ ఖలీలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్-నిసాలో 125వ వాక్యంలో విషయాన్ని తెలియజేస్తాడు. ఏమని? వత్తఖదల్లాహ ఇబ్రాహీమ ఖలీలా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మేము మా స్నేహితులుగా చేసుకున్నాము. అల్లాహ్కి సన్నిహితులుగా అవ్వడం అని అంటే, అల్లాహ్కు దగ్గర అవ్వడం అని అంటే మామూలు విషయం కాదు. ఎన్ని త్యాగాలు చేస్తే, ఎంత గొప్పగా ఆయన విశ్వాసాన్ని కనబరిస్తే అల్లాహ్కి ఆయన సన్నిహితులు అవుతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి ఖురాన్లో దాదాపుగా 69 సార్లు ప్రస్తావించడం జరిగింది. 25 సూరాలలో 63 ఆయత్లలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆయన యొక్క జికర్ అనేది చేయడం జరిగింది. ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఎంత గొప్పగా ఆయన గురించి ప్రస్తావించారు. అలాగే సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి త్యాగాలలో ఒక పెద్ద త్యాగం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరోజు ఆయనకి ఆదేశించాడు. ఏమని? ఆయనకి లేక కలిగినటువంటి ఒక కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఆయనకు ఎప్పుడు జన్మిస్తారు? దాదాపుగా 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అల్లాహ్తో ఆయన దువా చేస్తారు. రబ్బి హబ్లి మినస్ సాలిహీన్. ఓ అల్లాహ్, నాకు శుభప్రదమైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి మంచి పనులు చేసేటువంటి కుమారుని ప్రసాదించు అని అల్లాహ్తో దువా చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి కుమారుని యొక్క శుభవార్తనిస్తాడు. అదే విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కుమారుడు కలుగుతాడు. ఆయన పేరే ఇస్మాయిల్ అలైహిస్సలాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క కుమారుడు చిన్న వయసులో ఉన్నప్పుడు హజరత్ హాజిరా, ఈమె ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క భార్య, వీళ్ళిద్దరికి కుమారుడు జన్మించగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం వస్తుంది, వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి ఒక ఎడారిలో వదిలిపెట్టేసి అని చెప్పేసి. ఆ ఆజ్ఞ శిరస వహించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హజరత్ హాజిరా అలైహిస్సలాం వారికి ఏం చెప్పకుండానే తీసుకువెళ్ళడం జరుగుతుంది. చిన్న కుమారుడు అంటే అప్పుడప్పుడే జన్మించినటువంటి పిల్లవాడు ఎలా ఉంటాడు? ఏడుస్తూ ఉంటాడు, పాల కోసం తపిస్తూ ఉంటాడు, కాస్త ఇబ్బంది కలిగితే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తల్లిని మరియు ఆ చిన్న కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఎడారిలో వదిలిపెట్టమని అల్లాహ్ ఆదేశం రాగానే అతను ఏం చేస్తాడు? ఏ మాత్రం వెనుకాడకుండా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని, తర్వాత ఆయన తల్లి, ఈ రోజు ఏదైతే మక్కా ఉందో ఆ ప్రదేశానికి, అప్పుడు అది ఎడారి ప్రాంతం అన్నమాట, బైతుల్లా దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కట్టడంలా లేదు, నేలకి కొన్ని ఇంచుల ఎత్తులో ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ వదిలేసి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తినడానికి ఆహారం లేదు. అక్కడ
కేవలం తోలు సంచిలో కొన్ని నీళ్లు తీసుకొని వెళ్తారు, కొన్ని ఖర్జూరాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అవి ఎన్ని రోజులు ఉంటాయి? మనం కొన్ని లీటర్లు నిల్వ చేసుకున్న నీళ్లు కూడా కొన్ని వారం రోజుల్లో అయిపోతాయి. వాళ్ళు కేవలం తోలు సంచిలో నీళ్లు తీసుకొని వెళ్తారు, కొన్ని ఖర్జూరాలు తీసుకొని వెళ్తారు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వాళ్ళిద్దరిని, తల్లి మరియు కుమారుని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వస్తుండగా హాజరా గారు అంటారు, ఓ ఇబ్రాహీం, ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు, కారణం ఏంటి? ఆయన వెళ్తూ ఉంటారు, వదిలేసి తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో ఏమీ ఉండదు, తినడానికి ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, మనిషి కనిపించడు, జనసంచారం ఉండదు. ఎడారి ప్రాంతంలో వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. ఇంట్లో ఒక 4-5 వేల జనాభా ఉన్న ఊర్లో ఒక స్త్రీని ఒంటరిగా వదిలేస్తేనే భయపడుతుంది, ఇంటికి వచ్చేంత వరకు ఫోన్లు చేస్తుంది. అలాంటిది ఒక ఎడారిలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయన యొక్క భార్యను హాజరా అలైహిస్సలాం వారిని, తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అక్కడ వదిలేసి వస్తుంటారు. వస్తున్నటువంటి సమయంలో ఆమె ప్రశ్నిస్తుంది, ఏమిటి పరిస్థితి, మమ్మల్ని ఇలా ఎందుకు వదిలేసి వెళ్తున్నామని. ఆయన జవాబు ఇవ్వరు. ఈ విధంగా ఆమె పలుసార్లు అడుగుతుంది, అనేక సార్లు అడుగుతుంది, అయినా కానీ ఆయన నిశ్శబ్దంగా వెళ్తారు. అప్పుడు హాజరా అలైహిస్సలాం వారు అంటారు, ఇది అల్లా యొక్క ఆజ్ఞానా అని అనగానే, ఇది అల్లా యొక్క ఆజ్ఞనే అని చెప్పి వెళ్తారు. చూడండి సోదరులారా, ఎలాంటి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసిన కానీ అల్లా యొక్క తక్వాను ప్రదర్శిస్తూ, అల్లా యొక్క భయభక్తులను ప్రదర్శిస్తూ ఆమె అక్కడ ఉంటుంది. ఆమె అక్కడ ఉంటూ ఏం చేస్తుంది? తన యొక్క కుమారునికి ఏ విధంగా పోషించాలని ఆలోచనలో ఉంటుంది. తెచ్చుకున్నటువంటి తోలు సంచులు, తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోతాయి, తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోతుంది. అయినా కానీ ఆహారం కొద్ది రోజులకే ఆహారం అయిపోయిన తర్వాత ఆమె తిరిగి వెతుకుతూ ఉంటుంది, ఏదైనా తినడానికి దొరుకుతుందా అని, ఏమైనా నీళ్లు దొరుకుతాయా అని. ఆ ప్రదేశం అంతా వెతుకుతూ ఉంటుంది, అల్లాతో దువా చేస్తుంది, వేడుకుంటుంది. అలాంటి సందర్భంలో ఒకసారి మీరు ఊహించుకోండి, కాసేపు అయితే మనకి ఎండ చాలా తీవ్రంగా అవుతుంది, 1 గంట సేపు బయట తిరిగి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చల్లటి మంచి నీళ్లు దొరకనట్లయితే మనం అతలాకుతలం అయిపోతాం, ఆవేదన చెందుతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అరుస్తాం. కానీ ఎడారి ప్రాంతంలో ఎంత వేడి ఉంటుంది, ఎన్ని డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి, ప్రాక్టికల్గా ఆలోచించగా. అలాంటి ఎండలో నీళ్లు లేకుండా ఆమెను అక్కడ వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఆమె నీళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, అతనికి ఆహారం లభించదు, తినడానికి తాగడానికి నీళ్లు ఉండవు. ఆమె నీళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. మర్వా అనే కొండ ప్రాంతానికి వెళ్తుంది, మళ్ళీ దిగుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ దిగుతుంది. ఈ విధంగా 7 సార్లు సఫా మరియు మర్వా కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రదక్షిణలు చేస్తుంది. ఈ యొక్క ప్రదక్షిణలే ఈరోజు మక్కా నగరంలో హజ్ చేసేటువంటి సందర్భంలో చేయడం జరుగుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పాడు. అప్పటి నుండే హాజరా అలైహిస్సలాం వారి దగ్గర నుండే ఈ యొక్క సఫా మార్వా ప్రదక్షిణలు చేయడం అనేది ప్రారంభమైనది. ఈ విధంగా అప్పుడు అల్లా యొక్క దైవదూత ద్వారా ఒక శబ్దం వస్తుంది, రెక్కతో అక్కడ కొట్టగానే అక్కడ నీటి ప్రవాహం అనేది ప్రారంభం అవుతుంది. నీటి ప్రవాహం ప్రారంభం కాగానే ఆమె ఆ నీళ్లను తన యొక్క కుమారుడికి మరియు తాను తీసుకొని వాళ్ళు దాహాన్ని తీర్చుకుంటారు. చూడండి సోదరులారా, నిర్మానుష్య ప్రదేశంలో, మనుష్యులు లేనటువంటి ప్రదేశంలో అల్లా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా, అల్లా పట్ల విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా, ఆయన పట్ల నమ్మకంతో, ఆయన పట్ల భయభక్తులతో, ఆయన పైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా వాటికి అక్కడ నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నీటి ప్రవాహం ఏంటి? నేడు జంజం. మనం ఏదైతే మనం హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళ్ళేటప్పుడు పవిత్ర నీటి జలాన్ని మన ఇండియాకు తీసుకుని వచ్చి చాలా పవిత్రంగా భావిస్తున్నామో, ఆ జంజం అనేది అక్కడ ప్రారంభమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఆ జంజంని కనుక ఆమె ఇలా తోడి ఉండకపోయినట్లయితే అది నీటి ప్రవాహంలో ప్రవహిస్తూ ఉండేది. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుమారుని యొక్క దాహం, తన యొక్క తల్లి యొక్క దాహాన్ని తీర్చడం జరుగుతుంది. ఈ విధంగా నీటి ప్రవాహం అక్కడ మొదలవగానే పక్షులు అక్కడికి రావడం మొదలెడతారు. అయితే ఒక తెగకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఆహార సదుపాయాలు, నీటి సదుపాయం లేని కారణంగా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అక్కడ పక్షులు ఉండటాన్ని చూసి జుర్హున్ తెగ వాళ్ళు, ఆ తెగకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తాడు, ఇక్కడ నీళ్ళు పక్షులు ఎందుకు తిరుగుతున్నాయని. అక్కడ నీటి ప్రవాహం ఉందని తెలియగానే వాళ్ళందరూ వచ్చి హాజరా అలైహిస్సలాం వారితో విన్నవించుకుంటారు, ఇక్కడ నీటి ప్రవాహం మొదలైంది కదా, మేము కూడా ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాం అనగానే హాజరా అలైహిస్సలాం వారు వాళ్ళకి అనుమతిస్తారు. ఈ విధంగా అక్కడ జనసంచారం అనేది మొదలయ్యింది. తర్వాత క్రమక్రమంగా నేడు కాబా గృహం వద్ద ఎంతటి జనంతో నిండిపోయి ఉంటుంది, ఎంత కలకల్లాడుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సోషల్ మీడియా. ఎలాంటి మనుషులు లేనటువంటి ఒక ప్రదేశం నుండి నేడు అన్ని దేశాల నుండి దాదాపుగా పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఆ యొక్క కాబా గృహాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు.
దీనంతటికీ మూల కారణం ఎక్కడి నుండి ప్రారంభమైంది? అల్లా పైన విశ్వాసాన్ని కలిగి ఉండటం, ఆయన పట్ల భయభక్తులని ప్రదర్శించడం ద్వారా మొదలయ్యింది. కొన్ని రోజులు అయిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అల్లా మార్గంలో కుర్బానీ చేయవలసిందిగా, బలి ఇవ్వవలసిందిగా అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కలలో చెప్పడం జరుగుతుంది. ప్రవక్తలకి వచ్చేటువంటి కళలు కూడా వహీ అవుతాయన్నమాట, దైవ ఆజ్ఞ అవుతాయన్నమాట. సాధారణ మనుషులలా కాకుండా ప్రవక్తలకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి అల్లా తరఫున వచ్చినటువంటి ఆజ్ఞలు. ఆ ఆజ్ఞ రాగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎక్కడ కూడా వెనుకాడలేదు. ఎక్కడ కూడా వెనుకాడకుండా ఏం చేశారు? ఆయనకు వెళ్ళి విషయం చెప్పారు. ఓ నా ప్రియ కుమారుడా, అల్లా సుబ్హానహు వ తఆలా నా కలలో ఈ విధంగా ప్రస్తావించాడు, నిన్ను ఆయన మార్గంలో కుర్బానీ చేయవలసిందిగా నాకు ఆదేశించాడు అని చెప్పగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఏ మాత్రం వెనుకాడకుండా సహనాన్ని ప్రదర్శిస్తూ, విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, ఒకవేళ అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ఇదే అయితే నిశ్చయంగా నీవు నన్ను సహనశీలులో పొందుతావు, అల్లా ఏదైతే ఆజ్ఞ నీకు ప్రసాదించాడో నువ్వు అదే విధంగా చెయ్యి అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అనడం జరుగుతుంది. చూడండి సోదరులారా, ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ప్రదర్శించారు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఎవరైనా తండ్రి తన కుమారుని దగ్గరికి వెళ్ళి ఏదైనా విషయాన్ని గురించి అడిగినప్పుడు ఈ విధంగా రెస్పాండ్ అవుతారా? ఈ విధంగా ప్రదర్శిస్తారా? కుర్బానీ పక్కకు పెట్టండి, ఏదైనా విషయాన్ని, చెడు అలవాటుని వదులుకో, బేటా ఆప్ ఏ బురే కామ్ చోడ్ దో, ఈ చిన్న చెడు పనిని వదిలిపెట్టండి, నమాజ్ చెయ్యి, ఫోన్ ఎక్కువగా వాడద్దు, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయొద్దు, ఇంటర్నెట్ యూజ్ చేయొద్దు, చదువుకో, చదువు పైన దృష్టి పెట్టు, నమాజులు చెయ్యి అని అంటే కుమారుడు వింటాడా? వినడు. ఎందుకు అని అంటే ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లా పట్ల దైవభీతి కలిగి ఉందో, ఏ విధంగానైతే ఆయన తన కుమారునికి కూడా అదే దైవభీతిని నేర్పించాడో అది వాళ్ళ యొక్క కుర్బానీ చేయటానికి ప్రధాన కారణం. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క భార్యని, ఆయన యొక్క కుమారుణ్ణి అక్కడ వదిలేసి వెళ్ళడం నుండి ప్రారంభమైన ఆయన పరీక్ష ఏదైతే ఉందో, ఆయన జీవితకాలం పూర్తిగా పరీక్షలతో నిండి ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి పరీక్ష వెనుక పరీక్ష ఉంటుంది. భార్య మరియు కుమారుని తీసుకువెళ్ళి ఎడారిలో వదిలివేయడం, తర్వాత యవ్వన దశకు చేరుకున్నటువంటి తన కుమారుని మళ్ళీ అల్లా సుబ్హానహు వ తఆలా కలలో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అల్లా మార్గంలో కుర్బానీ చెయ్యమని చెప్పడం, తౌహీద్కు సంబంధించి, అల్లా యొక్క ఏకత్వానికి సంబంధించి తన తండ్రికి అల్లా యొక్క ఏకత్వాన్ని గురించి బోధించేటప్పుడు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఏం చేస్తారు? ఊరి నుండి తరిమేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తామని బెదిరిస్తారు, అగ్నిలో కూడా కాల్చడానికి వెనుకాడరు, అగ్నిలో వేసేస్తారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? అగ్నిలో వేసిన తర్వాత కూడా ఆయన యొక్క కారుణ్యంతో ఆ అగ్ని ఏమైపోయింది? చల్లబడిపోయింది. చల్లబడిపోయిన వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దాని నుండి బ్రతికి బయటకి వచ్చారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే సోదరులారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఆయనని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కుర్బానీ చేయటం, కుర్బానీ అంటే కేవలం జంతువును చేయడం కాదు, ఒక విలువైనటువంటి జంతువును తీసుకొచ్చి బలి ఇవ్వడం మాత్రమే కుర్బానీ కాదు. కుర్బానీ అనంటే మన జీవితంలో మనం అల్లా కోసం ప్రతి చెడు పనికి దూరంగా ఉండటం, ప్రతి చెడు పని అల్లా కోసం త్యాగం చేసేయటం. ఏ విధంగానైతే అల్లా ఖురాన్ గ్రంథంలో మనకి బోధపరిచాడో, ఏమంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? లన్ యనాలల్లాహు లుహుమా వలా దిమాహుమా వలాకి యనాలుహు తక్వా మిన్కుం. సూరా అల్ హజ్ 22వ సూరా 37వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఏమని? లన్ యనాలల్లాహు లుహుమా, నిశ్చయంగా మీరు చేసేదైతే కుర్బానీ ఉంటుందో దాని యొక్క రక్తం కానీ ఆ జంతువు యొక్క మాంసం కానీ అల్లాకు చేరవు. వలాకి యనాలుహు తక్వా మిన్కుం, అల్లాకు కావలసినది, అల్లా ఇష్టపడేది, ఆయన వద్దకు చేరుకునేవి ఏంటి? మీలో ఉన్నటువంటి భయం మరియు భక్తి మాత్రమే ఆయన చూడదలుచుకున్నాడు. కానీ మనలో ఈ భయం మరియు భక్తి ఇవి రెండు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి, మనకి మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. సోదరులా, ఎందుకు అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించాడు? ఒక 60 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాల జీవితం, 10 సంవత్సరాల జీవితం, ఎందుకు ఈ భూమి పైన మనకి అల్లా ఈ జీవితాన్ని ప్రసాదించాడు? కారణం ఏంటి? ఇన్ని
ఒకే ఒక భూగ్రహంలో ఇన్ని సదుపాయాలను ఏర్పరిచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఇవన్నీ మనకి ఇస్తున్నాడు? వెలుతురు ఎందుకు ఇస్తున్నాడు? గాలి ఎందుకు ఇస్తున్నాడు? నీళ్లు ఎందుకు ఇస్తున్నాడు? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకి సృష్టికర్త గురించి అవగాహన ఏర్పడుతుంది. ఆయన పట్ల భయం మరియు భక్తి కనబరచాలనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి వాస్తవమైనటువంటి కుర్బానీ ఏంటి? అల్లాహ్కు కావాల్సింది మనలో ఉన్నటువంటి భయం, మనలో ఉన్నటువంటి భక్తి ఆయన పట్ల ప్రదర్శించాలి. ఈ కుర్బానీ అనేది ఎవరి కోసం చేయాలి? ఈ జంతువు బలి ఇవ్వడం అనేది అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఈ యొక్క కుర్బానీ చేయడం ద్వారానే ఈ యొక్క కుర్బానీ చేసినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తౌహీద్ పైన ఎంత స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తౌహీద్ పైన, అల్లాహ్ యొక్క ఏకత్వం పైన చాలా అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయన వెళ్ళి తన తండ్రికి చెప్పారు, ఓ నా తండ్రి, నువ్వు ఆరాధించే అటువంటి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమైనటువంటి ఆరాధ్యులు కారు, వీళ్ళు ఆరాధనకి అర్హులు కారు. ఇవి స్వయంగా మాట్లాడలేవు, ఇవి తినలేవు, నీ అవసరాలను తీర్చలేవు. వీటి ముందు నువ్వు ప్రాధాయపడుతున్నావా? వీటి నుండి నువ్వు సహాయాన్ని వేడుకుంటున్నావా? నిన్ను సృష్టించిన వాస్తవ సృష్టికర్త ఒకడు ఉన్నాడు కదా, ఆయన నువ్వు నిజంగా ఆరాధించాలని చెప్తే ఆయన ఏమన్నాడు? నువ్వు ఇంకోసారి గనక నేను ఆరాధించేటువంటి ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే నిన్ను రాళ్లతో కొట్టి తరిమిస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఊళ్ళో అందరికీ ఆయన ఈ యొక్క దావత్ని చెప్పేస్తాడు. ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా ఆయన చెప్పేస్తాడు. ఏమని? కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనకి అర్హులు, మిగతావి మీరు ఏవైతే ఆరాధిస్తున్నారో అవన్నీ కూడా ఆరాధనకి అర్హులు కావు. ఆయన అక్కడ ఏం ప్రదర్శించాడు? సొంత తండ్రిని కూడా ఆయన చెప్పడానికి వెనుకాడలేదు. కాబట్టి మనం ఆలోచించాలి. ఈరోజు మన ఇంట్లో కనుక షిర్క్ అనేటువంటి ఒక ఘోర పాపం జరుగుతున్నట్లయితే దానిని ఆపాలి. అలా ఏమంటున్నాడు ఖురాన్లో సూరా అల్ మాయిదా 72వ వాక్యంలో, ఇన్నహు మయ్యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహు నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్ను కాకుండా వేరే ఇతరుల్ని ఆరాధిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి జహన్నంలో, వాళ్ళని నరకంలో వేసేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నార్, వాళ్ళు ఎల్లప్పుడూ నరకంలో ఉంటారు. వాళ్ళపైన స్వర్గం అనేది నిషేధించబడింది, వాళ్ళు ఎల్లప్పుడూ నరకంలో ఉంటారు. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అలాంటి దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవడు ఉన్నాడు? కాబట్టి షిర్క్ అనేది, అల్లాహ్తో భాగస్వామ్యం కల్పించడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? తాను అనుకుంటే, తాను తలిస్తే వేరే పాపాలన్నింటినీ క్షమిస్తాడు, కానీ షిర్క్ మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లో క్షమించడని సూరా నిసాలో చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 48వ వాక్యం 116వ వాక్యంలో. కాబట్టి ఈ షిర్క్ అనేది మనకి ప్రపంచంలో, ఈ మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం భూమండలం పైన అత్యంత ఘోర పాపం ఏదైనా ఉంది అని అంటే అది అల్లాహ్తో పాటు వేరే వారిని భాగస్వామ్యం కల్పించటం. ఆయనకు ఇవ్వవలసినటువంటి హక్కుని ఆయనకు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు. ఈ విధంగా అల్లాహ్తో షిర్క్ చేయకుండా మన కుర్బానీలు, మన యొక్క ఆరాధనలు, మన యొక్క ప్రాణాలన్నీ కూడా అల్లాహ్కే అంకితం చేసుకోవాలి. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో సూరా అల్ అన్ఆమ్ 162వ వాక్యంలో, కుల్ ఇన్న స్సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా నా జీవనం, నా మరణం, నా సకల ఆరాధనలు ఇవన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కోసం మాత్రమే అని ప్రకటించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా బోధిస్తున్నారు. కాబట్టి మనకి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిది అని అంటే, గ్రహించాల్సినటువంటి పాఠం ఏంటిది అని అంటే, అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కాల్చుతున్న సందర్భంలో కూడా అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. నీవు అల్లాహ్ని కాకుండా ఆ ఫిరౌన్ ఎవరైతే ఉంటారో, నేను దేవుణ్ణి అని ఒప్పుకో, నేను వదిలేస్తాను కాలుతున్నటువంటి సందర్భంలో కూడా, ఆయన శరీరం పూర్తిగా అగ్నిలో వేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆయన విశ్వాసాన్ని ఏం చేశారు? ప్రకటించుకున్నారు, కానీ విశ్వాసం నుంచి వెనకకు వెళ్ళలేదు. ఈ విధంగా ఈరోజు మన యొక్క విశ్వాసం కూడా అల్లాహ్ పైన మన యొక్క విశ్వాసం, ఆయన పట్ల భయం, ఆయన పట్ల భక్తి కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. కాబట్టి సోదరులారా, కుర్బానీ ఏదైతే మనం చేయబోతున్నామో అది అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ని, ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనం నేడు ఈ కుర్బానీ అనేది
చేయబోతున్నాము. మరియు హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హు వారు అన్నారు ఈ యొక్క కుర్బానీ ప్రాముఖ్యత గురించి, ఈదుల్ అదహా నాడు చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచి పనులలో అన్నిటికంటే మంచి పని ఏదైతే ఉందో అది అల్లా మార్గంలో కుర్బానీ చేయడం, జంతువుని బలి ఇవ్వటం. ఈ యొక్క జంతువు యొక్క రక్తం నేలపై పడకముందే అల్లా సుబ్హానహు వ తఆలా వద్ద ఈ జంతువు అనేది ఆమోదించబడుతుంది, పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. మరియు ప్రళయ దినాన ఈ జంతువు గిట్టలతో కొమ్ములతో వచ్చి అక్కడ ఉంటుంది మీరు చేసేటువంటి కుర్బానీ. కాబట్టి మీరు చేసేటువంటి కుర్బానీ ఏ విధంగా చేయండి? సంతోషంతో చేయండి, సంతృప్తిగా చేయండి, పూర్తి విశ్వాసంతో చేయండి, శ్రద్ధతో చేయండి అని మనకి హదీస్లో చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, కుర్బానీ ఏదైతే చేస్తామో మనం అది అల్లా కోసం చెయ్యాలి. తర్వాత పూర్తి శ్రద్ధ, ఆసక్తి, భక్తిని ప్రదర్శిస్తూ అల్లా మార్గంలో కుర్బానీ చేయాలి. ఇక చివరగా 2-3 విషయాలు ఏమిటి అని అంటే సోదరులారా, ఈ కుర్బానీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? కేవలం కుర్బానీ అని అంటే జంతువును బలి ఇవ్వటమే కాదు. వాస్తవమైన కుర్బానీ ఏంటి? మన భక్తి అల్లా ముందు ప్రదర్శించుకోవటం, ఏ విధమైనటువంటి షిర్క్ చేయకుండా, అల్లాకు భాగస్వామ్యం కల్పించకుండా కేవలం అల్లా కోసం చేయడమే ఈ యొక్క కుర్బానీ. ఈ యొక్క కుర్బానీ ద్వారా అల్లా పట్ల భయభక్తి అనేది మనం నేర్చుకుంటాము. ఏ విధంగా అల్లా పట్ల భయభక్తులు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రదర్శించారు, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ప్రదర్శించారు, ఆయన యొక్క కుటుంబం ఏ విధంగా ప్రదర్శించింది. దీని ద్వారా మనకు పాఠం ఏంటి? తక్వా మరియు భయభక్తులు. ఈ యొక్క తక్వాని మనం నేర్చుకోవాలి, మన యొక్క కుటుంబ సభ్యులకు కూడా నేర్పించాలి, మన ఇంట్లో స్త్రీలకి కూడా ఈ యొక్క తక్వాని నేర్పించాలి. ఈ భయభక్తి ఉండడం ద్వారానే మనం పాపాల నుండి దూరంగా ఉంటాం. నేడు చూడండి, మన ఇంట్లో అనేక రకాల ఫిత్నాలు, సెల్ ఫోన్ పరంగా, తర్వాత టీవీల పరంగా, రకరకాల మాధ్యమాల ద్వారా మనం ఏదో ఒక రూపంలో మనం తప్పు అనేది చేస్తున్నాము, సమయాన్ని వృధా చేస్తున్నాము. ఈ యొక్క ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలోనే మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? దైవభక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ అల్లా పట్ల భయభక్తులని కలిగి ఉండటం. మరియు ఇవి మన యొక్క ఇంట్లో మన యొక్క సంతానానికి, మన యొక్క స్త్రీలకు కూడా నేర్పించాలి. ఆ తర్వాత పరీక్షా సమయంలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కుర్బానీ ఇస్తున్నటువంటి విషయం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి చెప్పగానే ఆయన ఏ విధంగా కూడా నిరాకరించలేదు. ఇలాంటి ప్రవర్తనని మన యొక్క ఇంట్లో మన స్త్రీలకి, మన యొక్క కుమారులకి, మన యొక్క సంతానానికి నేర్పించాలి. ఈరోజు చూడండి, చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లవాడు చెప్పినట్టు వినడం లేదు, మా పిల్లవాడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు కనీసం ఆహారాన్ని, భోజనం పెట్టడం లేదు, మా ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడం లేదు అని తల్లి మరియు తండ్రి ఇద్దరు కూడా పెద్ద మనుషులకు ఫిర్యాదు చేస్తారు. ఎందుకు అని అంటే మనం చిన్న వయసు నుంచే వారిలో అల్లా పట్ల భయం, అసలు ఏంటి, ఈ యొక్క తల్లిదండ్రుల విలువ ఏంటి, తల్లిదండ్రుల యొక్క వాల్యూ ఏంటి, వీళ్ళ యొక్క స్థానం ఏంటి అనే విషయాన్ని మనం ఏనాడు నేర్పించలేదు. మనం ప్రాపంచిక విద్యలో ఎంత భక్తి శ్రద్ధతో డబ్బులు ఖర్చు చేసి మన యొక్క సమయాన్ని పెట్టి విలువైనటువంటి స్కూల్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఇప్పించాం, కానీ మనం ఇస్లామీయ విలువలు వాస్తవంగా మనకు కావలసినవి, ఇహలోకంలో పరలోకంలో కావలసినవి మనం నేర్పించలేదు. అందుకనే నేడు మన యొక్క సంతానం అనేది ఈరోజు తల్లిదండ్రులు వెలివేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు తన తండ్రి చెప్పగానే తన తండ్రి మాట జవదాటలేదు. నేను ఎందుకు అల్లా మార్గంలో కుర్బానీ అవ్వాలి అని మాట అనలేదు. వెంటనే తన విశ్వాసాన్ని కనబరిచారు, తన తక్కువని కనబరిచారు. అలాంటి విశ్వాసాన్ని మన యొక్క ఇంట్లో మన సంతానానికి కూడా నేర్పించారు. ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత ఈ యొక్క కుర్బానీ మనం చేసినటువంటి కుర్బానీ మాంసం ఏదైతే ఉందో ఇది 3 భాగాలుగా చేయడం జరుగుతుంది. ఒకటి స్వయం కోసం, రెండవది కుటుంబం కోసం, బంధువుల కోసం, మూడవది ఏంటి అగత్యాపరుల కోసం, బీద వాళ్ళ కోసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని బోధించారు? జంతువుకి హాని కలిగించకండి అని కూడా బోధించారు. చూడండి సోదరులారా, ఇస్లాం ధర్మం అనేది జంతువుకి కూడా హాని కలిగించడం కూడా ఆపుతుంది. కాబట్టి దయ కలిగి ఉండండి జంతువుల పట్ల. మీరు దాని ముందు కత్తిని కూడా చూపించకండి. అంటే మీరు కత్తిని ఏదైతే షార్ప్ చేస్తారో, దాన్ని పదును పెడతారో, దాని ముందు మీరు అది చేయకండి. ఎందుకంటే అది బెదిరిపోతుంది. మీరు దాని ముందు ఈ విధంగా ప్రదర్శించకండి. దాని పట్ల కారుణ్యాన్ని, దయతో వ్యవహరించండి. ఈ విధంగా ఇస్లాం ధర్మం జంతువుల పట్ల కూడా దయతో, కారుణ్యంతో ఉండమని చెప్తుంది. కాబట్టి సోదరులారా, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ విన్నటువంటి విషయాల వీటిని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈద్ రోజు అనేక రకాల చెడు పనుల నుండి దూరంగా ఉండండి. మ్యూజిక్ నుండి, అశ్లీలం నుండి, ఇతర విషయాలన్నింటి నుండి కూడా దూరంగా ఉండండి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా కేవలం అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇచ్చేటువంటి ఆ విశ్వాసాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజు ఇచ్చేటువంటి కుర్బానీ ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరి యొక్క ఆర్థిక ఇబ్బందులను దూరం చేయి. ఎవరైతే వివాహాలు కాకుండా ఉన్నారో, ఎవరైతే సంతానం లేకుండా ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి వివాహాలు జరిగించు, వారి యొక్క సంతానాన్ని ప్రసాదించు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇస్లాం ధార్మిక విషయాలను అర్థం చేసుకొని వాటిపైన జీవితాన్ని గడిపించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాజంలో జరుగుతున్నటువంటి ఫిత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫిత్నాల నుంచి, పాపాల నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క బాధలు, మన యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయగాక. ఏవైతే ఈద్కు సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల పరంగా మనందరికీ కూడా పాటించేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. أقول قولي هذا أستغفر الله لي ولكم ولسائر المسلمين فاستغفروه إنه هو الغفور الرحيم.